ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఎవరికి చూసినా కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు చాలామంది బాధపడుతున్నారు. వీటికి హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయండి. ఆర్థరైటిస్ ప్రాబ్లం లేని పర్సన్ ఇంట్లో ఒక్కరైనా ఉంటారు. సో ఒక 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు 30 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. బీపీలు, షుగర్లు, ఆర్థరైటిస్ ప్రాబ్లం లేని వాళ్ళంటూ లేదు. వీటన్నిటికీ మూలము ఫుడ్ తీసుకోవడం అనేది, వైటమిన్స్ ఏవైతే ఉంటాయో, మినరల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్లీ మనం ఏం కావాలో మనకు తెలియక తీసుకోకపోవడం. తెలిస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. కరెక్ట్గా ఖచ్చితమైన పాలలో ఎంత తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఏమవుతుంది అనేది మనకు తెలియాలి మెయిన్గా. సో డాక్టర్ల మీద మనము ఆధారపడకుండా ఉండాలంటే హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ కీళ్ళు, నడుము నొప్పులు అంటే మెయిన్ కాల్షియం లోపం వల్లనే వస్తుంది. అది ఎక్కువ కాల్షియం, ఫుల్ ఆఫ్ కాల్షియం ఉన్నది ఎందులో అంటే పల్సెస్ వాటిలలోనే ఉంటుంది. నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులలో అధిక శాతం 100% మనకు కాల్షియం దొరుకుతుంది. సో దాన్ని మనము డైలీ తినడానికి దాన్ని యూస్ చేయరు. చిన్న పిల్లలకి చిక్కీ రూపంలో ఇవ్వచ్చు. నువ్వుల పట్టి అంటారు, నువ్వుల ఉండాలంటారు. అవి ఇంట్లో మనం తయారు చేసి బెల్లంలో కలిపి ఐరన్ విత్ కాల్షియం అలా కూడా ఇవ్వచ్చు. రోజుకి ఒక్కటి ఇవ్వండి, అది సరదాగా తింటారు, కాల్షియం కూడా డెవలప్ అవుతుంది. మనము ఇంకా నువ్వులని కాస్త దూరగా వేయించి కూరలలో, పులుసులలో కూడా వేసుకుంటే టేస్టీ ఉంటుంది. సో కాల్షియం అనేది మన బాడీలో ఇంప్రూవ్ అవుతుంది. అదే కాకుండా ఇంకా మన కరివేపాకు ఉంటుంది. ఆ కరివేపాకుని ఏం చేస్తాం, సాంబార్లో వేస్తాం, ఏదైనా తాలింపులలో వేస్తాం. తినేటప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలామంది ఏం చేస్తారు, తీసి కలుపుకొని పక్కన పెట్టేస్తారు. సో అప్పుడు మనకి బాడీలోకి వెళ్ళదు కదా కరివేపాకు అనేది. దాంట్లో కూడా చాలా కాల్షియం ఉంటుంది అనమాట. పప్పుచారులో కాకుండా దాన్ని మనము గోంగూర చట్నీ, పుదీనా చట్నీ ఎలా చేసుకుంటామో కరివేపాకుతో కూడా మనం చట్నీల రూపంలో చేసుకుంటే అన్నంలో, చపాతీలో, ఇంకే ఏదైనా ఇడ్లీలో, మనం దోశలలో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫుల్ ఆఫ్ కరివేపాకు అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది. పౌడర్లు కూడా చేస్తారు కొందరు, కరివేపాకు పౌడర్ అని చెప్పేసి. అలా యూజ్ చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరిగిపోతుంది, అవేర్నెస్ వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి, ఇంకా మునగాకు ఉంటుంది కదా, ఆ మునగాకుతోని కూడా, మునగాకు చిగుళ్ళు ఉంటాయి, మునగాకు చిగుళ్ళతోని మనం పప్పులో వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు, పాలకూర ఎలా వండుకుంటామో మునగాకుతో కూడా చేసుకోవచ్చు. ఆ మునగాకుతోని గారెలు కూడా చేసుకోవచ్చు. ఏదో విధంగా ఇప్పుడు అయిపోయిన లైఫ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకి మనం ఇప్పటి నుంచే వాళ్ళకి ఇట్లాంటి శక్తి కారకాలు మనం ఇంట్లో వంటింట్లోనే ఉండేటువంటివి వాటితోని మనం రెమెడీస్ పిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఏంటంటే కాల్షియం డెవలప్ అవుతుంది. సో బోన్స్ బలంగా తయారవుతాయి. మనము ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ అని వాడతాము. బయట నుంచి తెచ్చుకొని మెడికల్ హాల్లో కాల్షియం ట్యాబ్లెట్స్ వాడడం వల్ల అందులో వేసుకున్నటువంటి మెడిసిన్లో ఒక 5% మాత్రమే కాల్షియం ఉంటుంది, మిగతాదంతా శుద్ధ గోళీలు అని చెప్తారు. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయట. అంటే బాడీ అలాంటివి యాక్సెప్ట్ చేయదన్నమాట. దాని బదులు మనం హోమ్ రెమెడీస్ రూపంలో రోజు దినచర్యగా ఏదో ఒకటి తీసుకోవడం వల్ల కాల్షియం డెవలప్ చేసుకోవచ్చు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా రాకుండా మనం చక్కగా మనము ఈ వంటశాల అంటే ఆరోగ్యశాలగా మనం చేసుకోవచ్చు, హాయిగా లైఫ్ చేయవచ్చు కదా. థ్యాంక్ యూ మేడం, మంచి హోమ్ రెమెడీస్తో ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో తెలియచేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసము మీరు మా ఏఎన్ఆర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.